హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. జనవరి 14వ తారీఖున మంగళవారం రోజున సంక్రాంతి పండగ వచ్చింది. సంక్రాంతి నాడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. సంక్రాంతి నాడు చేసే కొన్ని పరిహారాల వలన ఈ 2025వ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. సంక్రాంతి నాడు చేసే కొన్ని తప్పుల వలన మీ ఇంటికి కీడు సంభవిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. తద్వారా మీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి సంక్రాంతి నాడు పాటించాల్సిన నియమాలను గురించి, అలాగే సంక్రాంతి నాడు చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి నాడు వేకువజామునే నిద్రలేవాలి. సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. కాదని సంక్రాంతి నాడు ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ ఇంటికి దారిద్ర్యం పడుతుంది. సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. ఈ రోజున పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. కిచెన్లో ఉండే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి మకర సంక్రాంతి నాడు మీ కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పొయ్యి మీద పాలు పొంగించండి. ఇక మీకు ఈ సంవత్సరం అంతా డబ్బుకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. సంక్రాంతి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందర తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి నాడు అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఇంటికి అదృష్టం వరిస్తుందని, కుటుంబమంతా సిరి సంపదలతో జీవిస్తారని విశ్వాసం. మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. సంక్రాంతి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను కలిపి తలస్నానం చేయాలి. ఈ విధంగా ఉదయం తలస్నానం చేసి నువ్వులు మరియు బెల్లం ముక్కను తినాలి. సంక్రాంతి నాడు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారాన్ని తినాలి. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి. స్నానం చేయకుండా ఆహారాన్ని తింటే మాత్రం ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ సంక్రాంతి వేళ ఎవరికైనా నువ్వులను దానం చేయండి. సంక్రాంతి నాడు నువ్వులు దానం చేస్తే మీ ఇంటి సంపద చాలా బాగా పెరుగుతుంది. అలాగే సంక్రాంతి నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పసుపుని శుభసూచకంగా భావిస్తారు. కాబట్టి ఈ సంక్రాంతి పండగ నాడు ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి. ఇంటికున్న సకల అరిష్టాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కోసం సంక్రాంతి నాడు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ప్రధాన ద్వారం ముందర 2 దీపాలను వెలిగించండి. మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సంక్రాంతి నాడు రాత్రి సమయంలో అన్నం తినకూడదు. చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ సంక్రాంతి పండగ రోజున ఒక కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకోండి. సంక్రాంతి నాడు చీపురు కొంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాలను తినకూడదు. అలాగే సంక్రాంతి నాడు చెట్లను నరకకూడదు. సంక్రాంతి నాడు హరిదాసులకు బియ్యం దానం చేస్తే మీకు ఇంటికి చాలా మంచి జరుగుతుంది. సంక్రాంతి నాడు కోపం తెచ్చుకోకూడదు. అలాగే సంక్రాంతి నాడు ఇంటి ముందర ముగ్గు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. వివాహం కాని యువతులు ఇలా చేయడం వలన కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడు అనే నమ్మకం. అలాగే మంచి సంబంధము కుదురుతుంది. కనుమ నాడు మినుములతో చేసిన గారెలు తినాలి. కనుమ నాడు గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు. సంక్రాంతి రోజున గుమ్మానికి మామిడి తోరణాలని కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సంక్రాంతి నాడు శివుడిని పూజిస్తే చాలా మంచిది. మీ పూజా మందిరంలో ఉన్న శివపార్వతుల యొక్క చిత్రపటం ముందర నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి శివునికి నమస్కారం చేసుకోండి. సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది త్వరలోనే నెరవేరుతుంది. సంక్రాంతి నాడు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సంక్రాంతి నాడు ఉదయం సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ పండుగ నాడు గోమాతకు ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
సంక్రాంతి నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి నాడు ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సంక్రాంతి నాడు ఆదిత్య హృదయాన్ని చదివితే సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు. ఈ 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగలలో 3వ రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటారు. ఈ కనుమ పండుగ రోజున ఇంటి ముందర తప్పనిసరిగా రథం ముగ్గును వేయాలి. సంక్రాంతి పండుగ పూర్తి అయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపటానికి ఇంటి ముందర రథం ముగ్గును వేయాలి. కనుమ రోజున మీ పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసి భోజనం చేయాలి. కాలం చేసిన మీ పెద్దల ఆత్మ శాంతించాలంటే ఈ కనుమ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. తద్వారా మీ పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలాగే కనుమ నాడు పొరపాటున కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. కనుమ నాడు ఎవరైనా ప్రయాణాలు చేస్తే అలాంటి వారు అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వేద పండితులు చెప్తున్నారు. కనుమ రోజున కాకి కూడా కదలదని ఒక సామెత ఉంది. కనుమ నాడు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఈ కనుమ పండుగ రోజున గారెలు అలాగే మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుడిని ఆహ్వానించడానికి సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయాలి. మీ ఇంటిపైన సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.